వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసి ఇందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. చికెన్ ఫైన్గా ఉడికిపోయిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇలా 1 నిమిషం పాటు ఉడికించి ఇందులో కొద్దిగా కొబ్బరి పేస్ట్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకొని ఇంకా 1 కప్పు పెరుగు, అదే కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసి దీన్ని బాగా ఉడకనివ్వండి. ఇలా ఫైన్గా ఉడికిపోయిన తర్వాత ఇంకో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, లవంగాలు ఉంటే కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి ఇందులో వేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇలా కర్రీ దగ్గరికి పడిన దాకా ఉడికించుకోండి. ఇది ఇప్పుడు పల్చగా ఉంటుంది, చల్లారితే ఇంకా దగ్గరకు పడి ఇంకా చాలా బాగుంటుంది. ఇంతేనండి చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.